అందరికీ నమస్తే. నేను ఈరోజు పాపులర్ బెంగాలీ డిష్ పటూరి చేస్తాను. పటూరి అంటే బెంగాలీలో ఆకులో వండిన డిష్ అన్నమాట. అంటే ఆకులో ఫిష్ని వాళ్ళు కుక్ చేస్తారు, దాన్ని వాళ్ళు పటూరి అంటారు. ఇప్పుడు చూసిన చాలా సార్లు ఎప్పుడెప్పుడు ట్రై చేద్దాం అనుకుంటున్నా. అయితే నేనైతే ఇది యూట్యూబ్లో చూసే చేస్తున్నా, నాకు అంతకుముందు తెలీదు. జర్మనీలో అయితే ఇట్లా మనకు ఫ్రెష్ లీవ్స్ దొరకవు కదా, ఇండియాకి వచ్చినప్పుడు అయితే ఇట్లా ఫ్రెష్ చేపలు దొరుకుతాయి అండ్ ఫ్రెష్ లీవ్స్ దొరుకుతాయి కదా అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా చేయలేదు నేను అక్కడ. అండ్ మనం ఇట్లా ఫ్రెష్ లీఫ్ అన్న యూజ్ చేసుకోవచ్చు ఫోల్డ్ చేయడానికి, లేకపోతే అల్యూమినియం ఫాయిల్ యూజ్ చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎక్కువగా చామాకులో వేస్తారు, లేదంటే అరటాకులో వేస్తారు. అండ్ మా ఇంటి దగ్గర అక్క వాళ్ళ దగ్గర చెట్టు ఉంటే తీసుకొచ్చిన చామాకులు. అండ్ దీన్ని హిల్షా చేపతోటే వేస్తారు ఎక్కువగా, మన దగ్గర దొరకదు కాబట్టి నేను ఏ చేప దొరికితే దాంతో ట్రై చేద్దామని చేస్తున్నా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫిష్ ఉంది కదా, ఈ ఫిష్ కడిగి పెట్టేసిండు డాడీ ఆల్రెడీ. సో వీటికి మసాలా పట్టించి దాన్ని ఇట్లా ఆకులో పెట్టి ఫోల్డ్ చేసి దారంతో కట్టి స్టీమ్ చేస్తామన్నమాట. మసాలా ఏం పట్టిస్తామంటే మనం రెగ్యులర్గా అల్లం వెల్లుల్లి అట్లాంటివి కాకుండా ఆవాలు, గసగసాలు, ఇంకా పచ్చి కొబ్బరి, ఇట్లా మిర్చి, వెల్లుల్లి, కొబ్బరి గ్రేట్ చేసి పెట్టుకున్నా. తెల్ల ఆవాలు అంటారు కదా, తెల్ల ఆవాలు యూజ్ చేస్తారు. అండ్ నల్ల ఆవాలు, గసగసాలు ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి దానికి పట్టించి దీంట్లో ఫోల్డ్ చేసి దారంతో కట్టాలన్నమాట. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. అండ్ ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, టేస్ట్ ఎట్లుంటుందో కూడా చెప్తా. ఫస్ట్ టైం కాబట్టి నేను జస్ట్ ఒక 5 ముక్కలతో మాత్రమే పటూరి చేస్తున్నా. రిమైనింగ్ అన్ని మా అమ్మ పులుసు పెట్టేసింది. చేపల కూర రెడీ అయిపోయింది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నా, దాంట్లో ఒక 1.5 టీ స్పూన్ అన్ని గసగసాలు, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆవాలు ఇవి 1 టీ స్పూన్ అన్ని యూజ్ చేస్తున్నా. ఎల్లో కలర్ కూడా ఆవాలు తీసుకొచ్చిన, ఇది మనం ఇంట్లో యూజ్ అయ్యాం కాబట్టి నేను వీటి కోసమే కొనుక్కొచ్చిన. ఇవి ఇట్లా ఉన్నాయన్నమాట. ఇవి కూడా 1 టీ స్పూన్ అన్ని యూజ్ చేస్తున్నాం. ఇవన్నిటికీ కొంచెం వాటర్ యాడ్ చేసి పెడితే అవి మెత్తగా నానుతాయి, గ్రైండ్ చేసుకున్నప్పుడు మంచిగా పేస్ట్ అవుతుంది అన్నమాట. గ్రైండర్ వాటిలో ఇంకా పచ్చి కొబ్బరి గ్రేట్ చేసుకుని వేసుకోవాలి. ఒక 4 వెల్లిపాయలు మీడియం సైజ్ అనుకోండి, మరి చిన్నగా లేవు మరి పెద్దగా లేవు. అండ్ 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తా. కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసిన, ఇంకొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నా, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నా. దీంట్లో కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవాలి, భలే టేస్ట్ ఉంటుంది. ఈ గసగసాలు ఆవాలు సోక్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేయాలి. ఇవి ఎక్కువసేపు నానితే మంచిగా వస్తుంది పేస్ట్. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ వేయొద్దు, ఆ కొబ్బరిలో ఉన్న పాలు సరిపోతాయి. అండ్ ఆవాలు గసగసాలని ఎక్కువసేపు నానబెట్టుకుంటే పేస్ట్ మంచిగా వస్తుంది. తర్వాత దీంట్లో ఆవ నూనె యాడ్ చేయాలి, బట్ మన దగ్గర యూజ్ అయ్యాం కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తున్నా. అండ్ మంచిగా కలిపిన తర్వాత టేస్ట్ చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ లీఫ్ తెచ్చుకున్నాం కదా, దీనికి బాటమ్ పార్ట్ కట్ చేసుకోవాలి. కాడని కట్ చేసేటప్పుడు గోరు తగిలి ఆకు చినిగిపోయింది, ఇంకా లీక్ అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ అల్యూమినియం ఫాయిల్ కూడా వేసిన లోపల సైడ్. యాక్చువల్గా అయితే ఆకులోనే డైరెక్ట్గా ఫోల్డ్ చేస్తారు వాళ్ళు. ఇక ఫిష్ ముక్కలకి మంచిగా వాటర్ పోయిన తర్వాత ఈ మసాలాని మంచిగా పట్టియాలి. పట్టించిన తర్వాత ఇంకా ఆకులో పెట్టి ఫోల్డ్ చేయడమే అన్నమాట. ఆకులు ఏం లేదనుకోండి, డైరెక్ట్గా అల్యూమినియం ఫాయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇట్లా 2 సైడ్ మసాలాని మంచిగా పెట్టి ఇంకా ఒక లెమన్ ముక్క అండ్ ఒక చిన్న పచ్చిమిర్చి ముక్క కూడా పెట్టాలి. అది సోప్ కోసం అనుకోండి, లేదంటే ఫ్లేవర్ కోసం అనుకోండి, కానీ పెడతారంట వాళ్ళు. నేను కూడా పెట్టేసిన. ఇంకా ఫోల్డ్ చేసి దారం చుట్టేయడం అన్నమాట. లీక్ అవ్వకుండా మంచిగా ఫోల్డ్ చేయాలి. ఫస్ట్ ఇట్లా అల్యూమినియం ఫాయిల్ ఉంటే దాన్ని ఫోల్డ్ చేసి తర్వాత లీఫ్ని ఫోల్డ్ చేస్తున్నాను నేను, లేదంటే డైరెక్ట్ అల్యూమినియం ఫాయిల్ని ఫోల్డ్ చేస్తాం కదా. అయితే లీఫ్తో చేసినా కూడా లీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది డైరెక్ట్ లీఫ్ యూజ్ చేస్తే, ఎందుకంటే ఆకు చాలా పల్చగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోవడమే బెటర్. ఆకు అయితే సోప్ కోసమే, ఇప్పుడు ఎందుకంటే లోపల ఆల్రెడీ అల్యూమినియం ఫాయిల్ ఉంది కాబట్టి ఆకుతోటి వచ్చే ఫ్లేవర్ ముక్కకి రాదనమాట. నేను మసాలాని గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని వాటర్ పోసిన, అందుకే ముందే చెప్పిన వాటర్ పోయకండి అని చెప్పి, ఎందుకంటే పల్చగా అవుతుంది. ఫిష్కి కావాల్సిన దానికంటే ఎక్కువ వాటర్ ఉంటాయేమో, అప్పుడు మెత్తగా అయిపోతుందేమో ముక్క అని చెప్పి భయం అంతే. అందుకే గ్రైండ్ చేసినప్పుడు అయితే వాటర్ పోయకండి. ఇంకా ఇట్లనే అన్నిటికీ మసాలా పట్టించి ఆకులో కానీ లేకపోతే అల్యూమినియం ఫాయిల్లో కానీ ఫోల్డ్ చేసిన తర్వాత దారంతో ముడేసుకోవాలి. దారం అయితే కాటన్ థ్రెడ్ యూజ్ చేయండి, నైలాన్ థ్రెడ్ యూజ్ చేయొద్దు, అది వేడికి కరిగిపోతుంది కదా, కొంచెం కొంచెం ఆ ఫ్లేవర్ చేంజ్ అవుతుంది మళ్ళీ. ఇంకా అన్నిటినీ మంచిగా ఫోల్డ్ చేసి ఇంకా ముడేసిన తర్వాత ఇడ్లీ కుక్కర్ని యూజ్ చేస్తున్నాను నేను స్టీమ్ కోసము. దీంట్లో వాటర్ పోసేసి ఇంకా ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసిన, పైన ఫస్ట్ అల్యూమినియం ఫాయిల్లో డైరెక్ట్గా ఫోల్డ్ చేసిన ఫిష్ పీసెస్ పెట్టేసిన, తర్వాత లీఫ్లో ఫోల్డ్ చేసిన పీసెస్ కూడా పెట్టేసిన. అన్నీ ఒకే దాంట్లో పట్టలేవు కాబట్టి నేను ఇంకో ప్లేట్ కూడా పెట్టుకున్నా. ఇంకా మూత పెట్టేసి స్టవ్ మీద స్టీమ్ చేసుకోవాలి. అయితే స్టీమ్ చేసేటప్పుడు ఏంటంటే
మీడియం ఫ్లేమ్లోనే స్టీమ్ చేయాలి. అది కూడా 10 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. అదే మనం గట్టి ఫిష్ ముక్కలు తీసుకున్నాం అనుకో, అంటే హిల్షా కానీ వేరే ఏదైనా గట్టి ఫిష్ తీసుకుంటే మాత్రం ఇంకో 5 మినిట్స్ ఎక్కువసేపు స్టీమ్ చేయండి. ఇంకా 10 మినిట్స్ స్టీమ్ చేయడం అయిపోయింది. కొంచెం చల్లగా అయిన తర్వాత బయటికి తీసి ఓపెన్ చేసి చూపిస్తా ఎట్లుందో టేస్ట్ కానీ అది ముక్క కానీ ఎట్లుందో అనేది తెలుస్తుంది కదా మనకి. నేను కూడా ఫస్ట్ టైం చేసిన కాబట్టి కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అని. ఈ చామాకులు చాలా పల్చగా ఉన్నాయి, ఈజీగా చినిగిపోతున్నాయి. లోపల అల్యూమినియం ఫాయిల్ పెట్టడం బెటర్ అయింది, లేకపోతే అంతా లీక్ అవుతుండే. అండ్ దీన్ని మనం తెలంగాణ స్టైల్లో కూడా చేసుకోవచ్చు, అంటే తెలంగాణ స్టైల్లో మసాలా పెట్టవచ్చు. ఇది బెంగాలీ మసాలా యూజ్ చేసిన కదా, నేను ఒరిజినల్ డిష్ని ప్రిపేర్ చేసిన కాబట్టి అదే మసాలా యూజ్ చేసిన. లేదంటే మనకు కావాల్సిన మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు వేసి ఇంకా మెంతులు, జీలకర్ర, లవంగాల పొడి వేస్తే అది ఫిష్కి పర్ఫెక్ట్ మసాలా. దాన్ని కూడా మనం ఇట్లా ముక్కకి పట్టించి ఆకులో కానీ లేకపోతే అల్యూమినియం ఫాయిల్లో కానీ ఫోల్డ్ చేసి స్టీమ్ చేసుకోవచ్చు. అట్లా కూడా ట్రై చేస్తా, అది యాక్చువల్గా మన టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇదేంటంటే నేను ఆ ఫిష్ ముక్క తిని చూస్తే నాకు తెలిసింది ఏంటంటే చప్పగా ఉంది, అంటే మిర్చి తక్కువైంది. వాళ్ళు కొంచెం చప్పగా తింటారు కాబట్టి ఇంకా అదే కొలతలు యూజ్ చేసిన నేను కూడా. బట్ యాక్చువల్గా అయితే మనం కొంచెం మిర్చిలు ఎక్కువ వేసుకోవాలి అండ్ ఆవాలు కొన్ని తక్కువ వేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అయితే ఈ ఫిష్ ముక్కని బెంగాలీ వాళ్ళు డైరెక్ట్గా తినకుండా అన్నంలో కలుపుకొని తింటారు, లేదంటే స్టీమ్ చేసేటప్పుడే ఆ ముక్క మీద అన్నంని పెట్టి స్టీమ్ చేస్తారు. నేను మాత్రం డైరెక్ట్గా స్టీమ్ చేసిన. నాకైతే ఈ రెసిపీ నచ్చింది. మా వాళ్ళకైతే ఏమన్నారంటే కొంచెం కారం ఉంటే బాగుండేది, కొంచెం ఆవాలు తక్కువ ఉంటే బాగుండేది అని చెప్పేసి చెప్పారు. ఇక ఒక్కొక్కళ్ళది ఒక్కో టేస్ట్ కదా. నాకు కూడా అనిపించిన విషయం ఏంటంటే ఆవాలు తక్కువ వేసుకోవాలి అండ్ కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలనిపించింది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ ఫిష్ పటూరి డిష్ని మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు.